45 సంవత్సరాల రాజకీయ నాయకులుగా 16 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మనం ఇచ్చే హామీకి మనం నడుచుకుంటున్న విధానానికి ఏమైనా పొంతన ఉందా? మళ్ళీ నేనేమన్నా అంటే సోషల్ మీడియాలో ఇంత బారున ఏడుస్తూ ఉంటారు కార్యకర్తలందరూ. రాష్ట్రంలో శ్రీకాకుళంలో ఒక మర్డర్ జరిగి, అనంతపురంలో ఒక మర్డర్ జరిగి, లేకపోతే చిత్తూరు జిల్లాలో ఒక దళిత మహిళ మీద ఏదైనా రేపు జరిగితే ఈ 3 జిల్లాల్లో జరిగేటువంటి దానికి ఒక ట్రిబ్యునల్ వేసే అవకాశం ఎక్కడైనా ఉందా? సిగ్గుందా నీకు అసలు? కనీసం ఒక ట్రిబ్యునల్ రాష్ట్రం మొత్తంలో జరిగినటువంటి అన్యాయాల మీద ఒక ట్రిబ్యునల్ వేస్తారు. ఎట్లా వేస్తారు ట్రిబ్యునల్ వేసేదానికి అసలు అవకాశం ఎక్కడుంది? పోనీ వేస్తానన్నారు కదా ట్రిబ్యునల్. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, వేశారా ట్రిబ్యునల్ వేసారా ముఖ్యమంత్రి గారు? ఇప్పటికి 19 నెలలు అవుతుంది రమారమి. ఇంకో 4 రోజులు పోతే నెల అవుతుంది, 18 నెలలు వస్తాయి, 20 నెలలు వస్తాయి. మరి దళితుల మీద జరిగినటువంటి దాడులు, గత ప్రభుత్వంలో దళితుల మీద జరిగినటువంటి దాడులు మీరే కదా ఊరు వాడ సుబ్రహ్మణ్యం కేసుని, సుజాకర్ కేసుని మొత్తం రిప్రజెంట్ చేస్తూ ఊరు వాడ పంచాయక పరిగెత్తారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ట్రిబ్యునల్ ఏమైంది సార్? దళితుల మీద జరిగినటువంటి దాడులు, గత ప్రభుత్వం మీద జరిగినటువంటి దాడుల్లో ట్రిబ్యునల్ ఏమైంది? ఎందుకు వేయలేదు ట్రిబ్యునల్? ఎంతమందికి శిక్ష వేశారు?